వాళ్ళ మాతా వైష్ణోదేవి ఆలయం చరిత్ర, రహస్యం అలాగే వైభవం గురించి తెలుసుకుందాం. మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని త్రికూట పర్వతంలో ఈ సముద్ర మట్టానికి సుమారు 5,200 అడుగుల ఎత్తులో ఉంది. ఇది కోట్లాది భక్తులు అత్యంత పవిత్రమైన యాత్రా స్థలం. ప్రతి సంవత్సరం దేశం నలుమూలలుగా నుండి కోట్లాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తారు. పురాణాల ప్రకారం వైష్ణవి దేవి అనేది ఒక మహాశక్తి స్వరూపం. దుర్గామాత యొక్క అవతారంలో భూమిపైకి అవతరించింది. అండ్ అలాగే ధర్మాన్ని కాపాడి దుష్టులను సంహరించి ఈ అవతారం వచ్చింది. కథనాల ప్రకారం మాతా వైష్ణవి భూమిపైకి వచ్చిన త్రికూట పర్వతంలో తపస్సు చేసింది. ఈ సమయంలో ఒక రాక్షసుడు భైరవ్ నాథ్ ఆమెను వెంటబడ్డాడు. అండ్ అలాగే ఆ మాత అతనిని తప్పించుకునేందుకు గుహలోకి వెళ్లి తపస్సు చేసింది. చివరికి భైరవనాథ్ గుహలో ప్రవేశించగానే మాత తన మహాశక్తి స్వరూపంలో అతన్ని సంహరించింది. కానీ చనిపోయిన తర్వాత భైరవనాథ్ పశ్చాత్తాపం వ్యక్తం చేసి మాత క్షమాపణ కోరాడు. అండ్ అలాగే ఆహ్, దయామయ అయిన మాత అతన్ని క్షమించి ఆ యాత్ర పూర్తి చేయడానికి వచ్చిన భక్తులకు భైరవనాథ్ ఆలయానికి కూడా వెళ్ళాలని వరం ఇచ్చింది. అందువల్లే నేటి భక్తులు వైష్ణోదేవి ఆలయం దర్శనం చేసిన వెంటనే భైరవనాథ్ మందిరాన్ని కూడా తప్పకుండా దర్శనం చేసుకుంటారు. ఈ ఆలయంలో మాత విగ్రహం సాంప్రదాయ రూపంలో ఉండదు. ఇది గర్భగుడిలో 3 పిండాల రూపంలో మాత దర్శనం ఇస్తుంది. క్షమించండి. అండ్ అలాగే ఇది మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి శక్తులను సూచిస్తాయి. ఇది 3 పిండాల శక్తి లైక్ 3 యొక్క 3 పార్ట్స్‌లో ఇక్కడ మాత దర్శనం అందిస్తుంది. తెలియజేస్తూ లైక్ త్రిభావాన్ని తెలియజేస్తూ భక్తుల్లో అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. మాత వైష్ణోదేవి యాత్ర సుమారు 13-14 కిలోమీటర్ల ఎత్తైన పర్వత మార్గంలో ఉంటుంది. భక్తులు నడిచి, గుర్రాలపై లేదా హెలికాప్టర్ సౌకర్యం ఉపయోగించి గుహలకు చేరుకుంటారు. ఈ ప్రయాణంలో భక్తులకు జై మాతాది, జై మాతాది, జై మాతాది అని పిలుస్తారు. మాతను స్మరిస్తూ ఉంటారు. అని నినాదిస్తూ వెళ్తారు. అండ్ ఈ శబ్దం పర్వతాల మధ్య ప్రతిధ్వనిస్తూ భక్తులతో భక్తి జ్వాలను రెచ్చగొడుతూ ఉంటుంది. ఈ మార్గం మధ్యలో అలాగే అర్ధకుమారి గుహ, హనుమాన్ మందిరం వంటి పవిత్ర ప్రసిద్ధ స్థలాలున్నాయి. ప్రసిద్ధ ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి ఒక్కదానికి ఒక చరిత్ర ఉంటుంది. వైష్ణోదేవి ఆలయంలో ప్రతిరోజు జరిగే ఆరతులు, పూజలు చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడి ఉంటాయి. అండ్ అలాగే ప్రత్యేకించి రాత్రి పూట జరిగే నా సెజోర్ ఆరతి చాలా శక్తివంతమైనది. అండ్ అలాగే భక్తులు అర్ధరాత్రి మాత గుహలో జరిగిన ఆరతిని చూసి కన్నీళ్లతో నిండిపోతుంటారు. మాత వైష్ణవదేవి గురించి ఒక ప్రత్యేకమైన రహస్యం ఏంటంటే, గర్భగుడిలో ఎప్పుడూ ఒక దివ్యమైన శక్తి ప్రవహిస్తూనే ఉంటుంది. భక్తులు ఆ గుహలో వెళ్ళిన వెంటనే ఒక గొప్ప శక్తి, ఒక గొప్ప కొత్త దైవం తమలోకి వచ్చినట్లుగా అనుభూతి పొందుతారు. అండ్ అలాగే ఆలయం చుట్టూ లైక్ మీరు ఎన్నో గొప్ప గొప్ప మిగతా టెంపుల్స్ కూడా మీరు చూడవచ్చు. సో, లైక్ ఈ క్షేత్రం ఏదైతే ఉందో అది చాలా చాలా గొప్పది. అండ్ అలాగే మాతా వైష్ణోదేవిని తలుచుకున్న ప్రతిసారి లైక్ మనకేదో తెలియని ఒక మన మానసిక ప్రశాంతతని, ఎందుకంటే అంత గొప్ప మాత ఆవిడ. అండ్ అలాగే ప్రత్యేకించి రాత్రిపూట ఇక్కడ ఎన్నో రకమైన గొప్ప గొప్ప పూజలు జరుగుతుంటాయి. ఆలయం చుట్టూ ఇక్కడ ప్రత్యేకమైన ఒక గొప్ప పాజిటివ్ ఆరా అనేది ఉంటూ ఉంటుంది. ఇక్కడ ప్రకృతి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, నిశ్శబ్ద వాతావరణం, భక్తుల గుహల్లోంచి వినిపించే ఇక్కడ గుహల్లో భక్తులు వెళ్లి జై మాతాది, జై మాతాది అనే నినాదంతో ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తాయి మనని. గొప్ప రెగ్యులర్ మన లైఫ్‌తో పోలిస్తే ఇక్కడ లైఫ్ మనకు చాలా డిఫరెంట్ ఉంది. ఇది నా జీవితమేనా? లైక్ నా లైఫేనా? ఒక గొప్ప ఒక రకమైన ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అక్కడ ఉంటుంది. అండ్ అలాగే భారతదేశంలో లోని అమర్నాథ్ యాత్ర, కేదార్‌నాథ్ యాత్రలు మాదిరిగానే మాతా వైష్ణోదేవి యాత్ర కూడా ఆ జీవితంలో తప్పనిసరిగా చేయాల్సి వస్తున్న పవిత్ర యాత్రగా భావిస్తారు. ఆహ్, భక్తుల నమ్మకం ఏంటంటే, నిజమైన భక్తితో ఎవరైతే పూజిస్తారో మాతను పిలిచి మనసులో ఆ యాత్ర ప్రారంభిస్తారో వారిని మాత స్వయంగా ఆహ్వానించి దర్శనం కలిగిస్తుంది. అందుకే మాతా వైష్ణోదేవి ఆలయం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు. కోట్లాది భక్తుల విశ్వాసం అండ్ అలాగే శక్తి, ధైర్యానికి ప్రతీక. గుహలో ఒకసారి వెళ్లి ఆ మాతని త్రిపిండ రూపాన్ని దర్శించుకున్నాక జీవితాంతం ఒక అద్భుతమైన హ్మ్. లైక్ అనుభూతి మనకి కలుగుతుంది. అండ్ అలాగే అదనపు ముఖ్యాంశాలేంటంటే, ఈ యొక్క మాతా వైష్ణవ గుహల యొక్క ప్రత్యేకత ప్రధాన ఆలయంలో 3 గుహలు ఉంటాయి. భక్తులు ఈ గుహల ద్వారా వెళ్లి యాత్ర అనుభూతి పొందుతారు. కానీ ప్రస్తుతం భక్తుల సౌకర్యం కోసం పెద్ద గుహ, చిన్న గుహ వేరు వేరు మార్గాలు ఉంచారు. అండ్ అలాగే చరిత్రలో ప్రస్తావన మహాభారత సమయంలో కూడా పాండవులు కూడా
మాతా వైష్ణోదేవిని పూజించినట్లుగా చెప్పబడుతుంది. వారు ప్రత్యేకంగా త్రికూట పర్వతంపై ఒక గుహ నిర్మించారని విశ్వాసం. అండ్ అలాగే అర్ధకుంభమేళ తరహా ఉత్సవాలు, నవరాత్రి సమయంలో ఇక్కడ జరిగే వేడుకలు ఎంతో విశేషమైనది. అండ్ అలాగే దేశమంతటా లక్షలాది మంది భక్తులు వస్తారు. చారిత్రాత్మక శిల్పకళ గుహలో ప్రత్యేకంగా పూర్తిగా సహజ రాతి గోడలతో ఉండడం వలన భక్తులు దైవిక శక్తిని ప్రత్యేకంగా అనుభవిస్తారని నమ్మకం. అండ్ అలాగే భైరవ బాబా ఆలయం. మాతను దర్శించిన తర్వాత భైరవ బాబా ఆలయాన్ని వెళ్ళడం కూడా తప్పనిసరిగా భావిస్తారు. ఎందుకంటే భైరవ బాబా వైష్ణోదేవి మాత అనుమతితోనే ప్రవేశించారని కథ. అలాగే సమృద్ధిగా కలిగించే తల్లి. అండ్ అలాగే మనకి సమృద్ధి ఇచ్చే తల్లి. లైక్ సముద్రం కలిగించే తల్లి. ఎంతో గొప్ప అంటే సమృద్ధి అంటే లైక్ మనకి లైఫ్‌లో ఫుల్‌ఫిల్‌మెంట్ మనకు కావాల్సినవన్నీ మనకి కోరికలు, వరాలు ఇచ్చే తల్లి ఈవిడ. మాతా వైష్ణవ దేవిని మోక్షప్రదాయిని, అన్నపూర్ణ సంపదల ద్వారా పూజిస్తారు. అండ్ అలాగే లైక్ రకరకాల విధాలుగా చెప్పా కదా మీకు 3 రూపాల్లో దర్శనమిస్తుంది ఈవిడ. భక్తులు మాతను దర్శించే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగుతాయని నమ్మకం. ప్రతిరోజు లైవ్ హారతి కూడా భక్తుల కోసం ప్రతిరోజు మార్నింగ్ హారతి మరియు ఈవినింగ్ హారతి ఉంటుంది. ఈ సమయంలో ఆలయాల వాతావరణం ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటుంది. అండ్ అలాగే ప్రసిద్ధ ప్రసాదం. ఆ మాత ఆలయానికి వెళ్ళే భక్తులు దీప్ ప్రసాదాన్ని, అలాగే మిశ్రి అండ్ ఎర్రటిగడ్డ, చున్ని అనే కొబ్బరి మాతను సమర్పిస్తారు. అండ్ అలాగే ప్రయాణంలో భక్తి. అండ్ అలాగే కట్రా మరియు భక్తులు లైక్ కొంతమంది గుర్రాలు చెప్పా కదా! గుర్రాలు, హెలికాప్టర్లు రకరకాల విధాలలో వాళ్ళు సోర్స్ ఆఫ్ వాళ్ళ ఆర్థిక ఆహ్, దానికి సంబంధించిన భక్తి వెళ్తారు. జై మాతాది అంటూ నడుస్తూ వెళ్ళడం చూస్తుండగా ఆధ్యాత్మిక ఉత్సాహం కలుగుతుంది. ఆలయ యాజమాన్యం 1986లో మాతా వైష్ణోదేవి శ్రైన్ బోర్డును ఏర్పాటు చేసింది. అప్పటి నుండి ఆలయం మరింత అభివృద్ధి చెందుతూ ఉంది. మీరు తప్పకుండా ఈ మాతా వైష్ణవదేవి ఆలయాన్ని తప్పకుండా విజిట్ చేయండి. లైక్ గొప్ప గొప్ప పెద్ద పెద్ద ఫేమస్ పర్సనాలిటీస్ కూడా ఇక్కడికి వెళ్ళి వచ్చారు. మీరు తప్పకుండా వెళ్ళిరండి. సో, వాళ్ళు వెళ్లారనే కాదు, మన యొక్క మానసిక స్థితి మెరుగుపరుచుకోవడం, మన డే టు డే లైఫ్ నుండి కాస్త చిన్న రిలీఫ్ మనకొస్తుంది. రెగ్యులర్‌గా ఆఫీస్‌కెళ్తాం, వస్తాను, ఇంటికెళ్తాం, వస్తాం. మన గొడవలు కాలేజీలు లైక్ డిఫరెంట్ మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తా ఉంటాం. మనకు నచ్చిన సందర్భాలుంటాయి, నచ్చని సందర్భాలుంటాయి, బాధ పెట్టే సందర్భాలుంటాయి, ఆనందం ఇచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. సో, నేనేమంటున్నానంటే వీటన్నిటి నుండి కాస్త దూరంగా వెళ్ళిపోయి డే టు డే లైఫ్ నుండి కాస్త ప్రశాంతమైన వాతావరణం మనకిస్తుంది. నా దగ్గర నేను ఫ్యూచర్‌లో ఒక ట్రిప్ అనుకున్నా. నా దగ్గర కాస్త కావాల్సిన్ని ఆహ్, మనీ ఏర్పాటైతే గనక నేను ముందు ఈ యొక్క సౌత్ పోర్షన్ ఆఫ్ ఇండియాని కవర్ చేస్తాను. టెంపుల్స్ అన్ని మెయిన్ అద్భుతమైన టెంపుల్స్ అన్ని కవర్ చేయాలి. ఆ తర్వాత అటు నుండి ఈస్ట్ అండ్ అలాగే ఆ తర్వాత ఈస్ట్ పోర్షన్‌లో లైక్ బెంగాల్ ఎళ్లి మయాంగ్, అస్సాం అవన్నీ కూడా నార్త్ ఈస్ట్ పార్ట్ అంతా కవర్ చేయాలి. ఆ తర్వాత వెస్ట్ పోర్షన్‌కెళ్ళి ద్వారకా ఇవన్నీ కూడా చూడాలి. సోమనాథ్ అన్నీ చూడాలి. తర్వాత సెంట్రల్ పోర్షన్‌లోకి వచ్చిన ఉజ్జయిని ఇవన్నీ చూడాలి. అండ్ ఫైనల్ పార్ట్‌లో వచ్చి ఈ కాశ్మీర్ సైడ్ వెళ్ళాలి. అండ్ కాశ్మీర్ వెళ్ళిన తర్వాత అక్కడున్న ఈ మాతా వైష్ణోదేవి ఆలయం ఇవన్నీ చూడాలి. అటు సైడ్ అమర్నాథ్ చూడాలి. అలాగే గొప్ప గొప్ప టెంపుల్స్ అక్కడున్నాయి. అటంటే ఫైనల్ పార్ట్‌లో ఈ బద్రీనాథ్, కేదార్‌నాథ్ అవన్నీ వెళ్ళి లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ వచ్చేటప్పటికి నాకు మౌంట్ కైలాష్ చూడాలనుంది. సో, గొప్పగా ఇవన్నీ కూడా నాకు సంవత్సరం పాటు అన్ని జాబ్ అంతా మానేసేసి చేతిలో ఈ మనీ ఉంటే సో, వాటి ద్వారా ఈ యొక్క టెంపుల్ ట్రిప్స్ అనేవన్నిటిని నేను కవర్ చేస్తాను. నేను తప్పకుండా నాకు చూడాలి, వెళ్ళాలి, తిరగాలి, అనుభూతి పొందాలని నాకు గట్టిగా ఉంది నమ్మకం. సో, నేను తప్పకుండా నాకు ఆ దేవుడు అనుగ్రహిస్తే నేను ఇవన్నీ గనుక నేను తప్పకుండా ఒక సంవత్సరంలోనే మొత్తం కవరప్ చేసి, ధ్యానం చేసి గొప్ప అనుభూతి నేను పొందాలనుకున్నా. ఈ 2026లో కుదిరితే 2027లో గాని. నాకు దేవుడు అనుగ్రహం పొందితే గనక దానికి సంబంధించిన ఫైనాన్షియల్ ఫండ్స్ అనేవి నాకొస్తున్నాయి. కన్ఫర్మ్‌గా జరుగుతున్నాయి. కొంతమందికి ధనం అనేది చేతిలో ఉంటది కానీ సమయం అనేది ఉండదు. అదేంటో. సో, నాకు ఈ యంగ్ ఏజ్‌లోనే నాకు ఇవన్నీ కూడా తిరిగి రావాలనుంది. సో, మొత్తం ఇండియా వైడ్‌గా ట్రిప్ నేను వేద్దామనుకుంటున్నాను. సో, నాకు దేవుడు అనుగ్రహిస్తారని కోరుకుంటున్నాను. సో, మీ ఆశీస్సులు కూడా నాకు కావాలి. సో, మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఛానెల్‌ని మీరు వీడియోస్‌ని చూడడం అవన్నీ కూడా మర్చిపోకండి. నేను రెగ్యులర్‌గా డే టు డే ఆల్మోస్ట్ చేస్తాను ఇక్కడ నుండి ల్యాగ్ అవ్వకుండా చూస్తాను. నేను ఎక్స్‌ట్రీమ్‌లీ సో సారీ ల్యాగ్ అవుతున్నందుకు నా వీడియోస్. సో, తప్పకుండా మీరు నా వెన్నంటే ఉండి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ. జై మాతా వైష్ణోదేవి.